ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పీజీ స్టడీ సర్కిల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం గ్రూప్ డి జనరల్ సైన్స్ ప్రీవియస్ పేపర్ 5 అయితే డిస్కస్ చేద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, లైక్ లిట్మస్ పేపర్ డాష్ ఈజ్ ఆల్సో ఏ న్యాచురల్ ఇండికేటర్ టు టెస్ట్ ద న్యాచురల్ ఆఫ్ కెమికల్ సబ్స్టాన్స్. లిట్మస్ పేపర్ లాగా డాష్ కూడా రసాయన పదార్థాల స్వభావాన్ని పరీక్షించడానికి ఒక సహజ సూచిక ఏదంటే టర్మరిక్ వచ్చేసి మనకు న్యాచురల్ ఇండికేటర్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకు పసుపు. ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సోడియం వచ్చేసి మనకు కెమికల్ ఎలిమెంట్, దీని అటామిక్ నెంబర్ వచ్చేసి మనకు 11. ఇంకా ఇండిగో వచ్చేసి ఇదొక బ్లూ కలర్ డై, ఇది వచ్చేసి మొక్కల నుండి సేకరించారు. బ్లూ డై అంటే ఒక బ్లూ కలర్ అని అర్థం. నెక్స్ట్ బేకింగ్ పౌడర్ వచ్చేసి ఇట్ ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ బేకింగ్ సోడా, క్రీమ్ ఆఫ్ టార్టర్ అండ్ కార్న్ స్టార్చ్. వీటన్నిటి మిక్చర్ కలిపి మనం బేకింగ్ పౌడర్ అంటాం. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి మనకు టర్మరిక్. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ద కార్బోహైడ్రేట్స్ విచ్ ఆర్ నాట్ యూజ్డ్ ఇమీడియట్లీ ఇన్ ది ప్లాంట్స్ ఈజ్ స్టోర్డ్ యాజ్. మొక్కలలో వెంటనే ఉపయోగించిన కార్బోహైడ్రేట్లు ఇలా నిల్వ చేయబడతాయి. ఎలా అంటే అది స్టార్చ్ ద్వారా నిల్వ చేయబడతాయి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి స్టార్చ్. ఎందుకంటే స్టార్చ్ ఈజ్ ఎ ఫుడ్ దట్ గెట్ స్టోర్డ్ ఇన్ ప్లాంట్ లీవ్స్. ఎందుకంటే స్టార్చ్ అనేది ఒక ఫుడ్, ఇది వచ్చేసి మనకు ప్లాంట్ లీవ్స్లో స్టోర్ అయి ఉంటుంది. అసలు ఇది ఫుడ్ మేకింగ్ ప్రాసెస్ ఎలా జరుపుకుంటుందంటే ఫోటోసింథసిస్ ద్వారా ప్రాసెస్ జరుపుకొని ప్లాంట్స్ లీవ్స్లో స్టార్చ్ లాగా స్టోర్ అయి ఉంటుంది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి స్టార్చ్. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ యానిమల్ ప్రొడ్యూస్డ్ నైట్రోజనస్ వేస్ట్ ప్రోడక్ట్. కింది వాటిలో జంతువులు ఉత్పత్తి చేసే నత్రజని వ్యర్థ ఉత్పత్తి కానిది ఏది? సో దీని గురించి అయితే ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ యూరిక్ యాసిడ్. యూరిక్ యాసిడ్ వచ్చేసి మనకు బర్డ్స్, రెప్టైల్స్ అంటే పాకే జీవులు అండ్ ఇన్సెక్ట్స్, ఇవి వచ్చేసి మనకు యూరిక్ యాసిడ్ అయితే ప్రొడ్యూస్ చేస్తాయి. నెక్స్ట్ యూరియా వచ్చేసి మనకు నెక్స్ట్ మమ్మల్స్, యాంఫిబియన్స్ అండ్ కార్టిలేజినియస్ ఫిష్ అయితే ప్రొడ్యూస్ చేస్తాయి. నెక్స్ట్ అమ్మోనియా వచ్చేసి మెనీ అక్వాటిక్ యానిమల్స్ ప్రొడ్యూసింగ్ నైట్రోజనియస్ వేస్ట్ ప్రోడక్ట్. అమ్మోనియా అనేది నైట్రోజనియస్ వేస్ట్ ప్రోడక్ట్ అయితే ప్రొడ్యూస్ చేస్తాయి. అవి అంటే నీటిలో ఉండే యానిమల్స్, అక్వాటిక్ యానిమల్స్. నెక్స్ట్ లాక్టిక్ యాసిడ్ వచ్చేసి మనకు అయితే సోర్ మిల్క్లో ప్రొడ్యూస్ అవుతుంది. సో క్వశ్చన్లో ఏమన్నాడు అంటే నాట్ అని అడిగాడు, కాబట్టి ఈ క్వశ్చన్కి వచ్చేసి లాక్టిక్ యాసిడ్ అయితే ఆన్సర్, లాక్టిక్ ఆమ్లం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ ఈజ్ కాల్డ్ ద సేమ్ గ్రూప్ ఆఫ్ సెల్స్ ఇన్ స్ట్రక్చర్ అండ్ వర్క్. నిర్మాణం మరియు పని ఒకే సమూహం కణాలను ఏమంటారు? ఇప్పుడైతే నేను ఒక 3 పాయింట్లు అయితే చెప్తాను, దాన్ని బట్టి మీరే ఆన్సర్ అయితే చెప్పేయాలి. ఫస్ట్, బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ ఈజ్ కాల్డ్ సెల్. నెక్స్ట్, గ్రూప్ ఆఫ్ సెల్స్ ఈజ్ కాల్డ్ టిష్యూ. గ్రూప్ ఆఫ్ టిష్యూస్ ఈజ్ కాల్డ్ ఆర్గన్. సో గ్రూప్ ఆఫ్ సెల్స్ అని అడిగాడు కాబట్టి గ్రూప్ ఆఫ్ సెల్స్ ఏమంటారు? టిష్యూ అంటారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి టిష్యూ. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగింగ్ టు ద ఆర్థ్రోపోడా గ్రూప్ ఆఫ్ యానిమల్ కింగ్డమ్. కింది వాటిలో ఆర్థ్రోపోడా జంతు రాజ్యానికి చెందినది కాదు. సో మనకు ఆర్థ్రోపోడాలో వచ్చేసి ఇన్సెక్ట్స్ అయితే ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. సో బటర్ఫ్లై అయితే కాదు, కాక్రోచ్ అయితే కాదు, నెక్స్ట్ స్పైడర్ కూడా కాదు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్నాడు కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసి ఆక్టోబస్ ఆన్సర్. సో ఆక్టోబస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ద సింగిల్ లేయర్ ఆఫ్ సెల్ అడ్జసెంట్ టు స్పోరోజీనియస్ టిష్యూ ఈజ్ అన్ యాంథర్ ఈజ్ కాల్డ్. ఒక పుట్టలోని స్పోరోజీనియస్ కణజాలం పక్కనే ఉన్న కణజాలం యొక్క ఒకే పొరను ఏమంటారు? సో మనకు డయాగ్రామ్ చూస్తే అర్థమవుతుంది. స్పోరోజీనియస్ అనేది ఇక్కడ ఉంది. సో దీని పక్కనే ఉండే టిష్యూ ఏదంటే టెప్టమ్ టిష్యూ. సో మనకు పక్కన ఉండేది ఏంటంటే టపెటమ్.
నెక్స్ట్ వచ్చేసి ఎపిడెర్మిస్. ఎపిడెర్మిస్ ఎక్కడ ఉంటుంది? అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది స్కిన్ ఈజ్ కాల్డ్ ఎపిడెర్మిస్. అవుటర్ మోస్ట్ లేయర్లో ఉంటుంది. నెక్స్ట్ మిడిల్ లేయర్స్. మిడిల్ లేయర్స్ ఎక్కడ ఉంటాయంటే అవుటర్ మోస్ట్ లేయర్ కింద ఉంటాయి మిడిల్ లేయర్స్. సో ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎండోథెసియం. ఇది వచ్చేసి మనకు ఎపిడెర్మిస్కు మిడిల్ లేయర్స్కి మధ్యలో అయితే ఉంటుంది ఎండోథెసియం. సో మనకి ఈ క్వశ్చన్కి వచ్చేసి ఆన్సర్ వచ్చేసి టపెటమ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్మూత్ మజిల్స్ ఆర్ ఫౌండ్ ఇన్. నునుపు కండరాలు గల శరీర భాగం ఏది? ఏదంటే చెయ్యి కాదు, కాలు కాదు, గుండె కాదు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఎలిమెంటరీ కణాలు, జీర్ణనాళం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్ ఈజ్ కాల్డ్. ధనాత్మకంగా ఛార్జ్ చేయబడిన అయాన్ను ఏమని అంటారు? ఏమంటారంటే క్యాటియాన్ అంటారు. పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్ అంటే క్యాటియాన్, అదే నెగిటివ్లీ చార్జ్డ్ అయాన్ అంటే యానియన్ వస్తుంది. సో ఈ క్వశ్చన్కి వచ్చేసి క్యాటియాన్ ఆన్సర్. కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. కాల్షియం Ca2+2, Ca2+, బిడ్డ ప్లస్ వస్తుంది కదా, దీన్నే క్యాటియాన్ అంటాం. నెక్స్ట్ సిల్వర్ Ag+, అల్యూమినియం Al3+, అమోనియం అయాన్ NH4+. సో ఇలా అయితే మనకు ప్లస్ అయితే ఇండికేట్ చేస్తుంది క్యాటియాన్లో. అదే యానియన్లో వచ్చేసి పవర్లో అయితే మైనస్ అయితే కనబడుతుంది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకైతే క్యాటియాన్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద కామన్ నేమ్ ఆఫ్ కాంపౌండ్ NaHCO3. NaHCO3 సమ్మేళనం యొక్క సాధారణ నామం ఏమిటి? NaHCO3 అనేది మన అందరికి తెలిసిందే, ఇది బేకింగ్ సోడా అని తెలుసు. సో NaHCO3 అంటే బేకింగ్ సోడా. దీనికి ఆన్సర్ కూడా బేకింగ్ సోడా. అదే బ్లీచింగ్ పౌడర్ అయితే CaOCl2, బ్లీచింగ్ పౌడర్ అయితే CaOCl2. అదే కాస్టిక్ సోడా వచ్చేసి NaOH. అదే వాషింగ్ సోడాకు ఫార్ములా వచ్చేసి Na2CO3 10H2O. బ్లీచింగ్ పౌడర్కి అయితే NaHCO3, బేకింగ్ సోడాకి అయితే బేకింగ్ సోడా అంటే NaHCO3, బ్లీచింగ్ పౌడర్ అంటే CaOCl2, కాస్టిక్ సోడా అంటే NaOH, వాషింగ్ సోడా వచ్చేసి Na2CO3 10H2O. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి బేకింగ్ సోడా. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డాష్ ఈజ్ యూజ్డ్ ఇన్ బ్రెడ్ మేకింగ్. బ్రెడ్ తయారీలో డాష్ ఉపయోగపడుతుంది. ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా పేపర్లో కూడా అడిగాడు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి సాక్రోమైసిస్ సెరివిసియే. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద న్యూక్లియస్ ఆఫ్ ది సెల్ ఈజ్ ఫిల్డ్ విత్ ఏ సెమీ సాలిడ్ సబ్స్టెన్స్ ఈజ్ కాల్డ్. కణం యొక్క కేంద్రం డాష్ అనే అర్ధఘన పదార్థంతో నిండి ఉంటుంది. సో అది ఏదంటే న్యూక్లియోప్లాజం. సో ఇది ఎక్కడ ఉంటుందంటే ఈజ్ ఫౌండ్ ఇన్సైడ్ ది న్యూక్లియస్. న్యూక్లియస్ కాడ ఉంటుంది, ఇన్సైడ్ న్యూక్లియస్ అన్నాడు కాబట్టి. సో మనకు సైటోప్లాజం వచ్చేసి ఎక్కడ కనబడుతుందంటే మెంబ్రెయిన్కు న్యూక్లియస్కు మధ్యలో అయితే కనబడుతుంది. నెక్స్ట్ ప్రోటోప్లాజం. ఇదైతే ఒక జెల్లీ సబ్స్టెన్స్. ఇది వచ్చేసి మనకు సైటోప్లాజంతో తయారు చేయబడుతుంది. ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ సైటోప్లాజం. సో మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి న్యూక్లియోప్లాజం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద డిసీజ్ కాజింగ్ మైక్రోబ్స్ ఆర్ కాల్డ్. రోగకారక సూక్ష్మజీవులను డాష్ అంటారు. ఏమంటారంటే ప్యాథోజన్స్ అని అంటారు. ఎందుకంటే ప్యాథోజన్స్ కెన్ బి వైరస్, బ్యాక్టీరియా, ఫంగీ, ప్రోటోజోవా. ఈ యొక్క వైరస్, బ్యాక్టీరియా అని అంటారు. నెక్స్ట్ డీకంపోజర్స్ వచ్చేసి మనకు ఎన్విరాన్మెంట్లో కలిసిపోయేవి, లైక్ సాయిల్లో కానీ వాటర్లో కానీ. నెక్స్ట్ యాంటీబాడీస్. దే ఆర్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ బాడీ టు డిఫెన్స్ అండ్ డిస్ట్రాయ్ ద డిసీజ్. ఇవి మన బాడీలో చాలా ఇంపార్టెంట్. ఏదైనా వైరస్ కానీ డిసీజ్ కానీ వస్తే వాటితో ఫైట్ చేస్తాయి. వాటిని యాంటీబాడీస్ అంటారు. నెక్స్ట్ టాక్సిన్ వచ్చేసి ఒక మనకు పాయిజనస్ సబ్స్టెన్స్ విత్ ఇన్ లివింగ్ సెల్.
ఏదైనా ఒక లివింగ్ సెల్ అయితే ఉత్పత్తి చేస్తుంది, దాన్ని పాయిజన్ సబ్స్టెన్స్ అంటారు. టాక్సిన్ అంటే ఒక పాయిజనస్ సబ్స్టెన్స్ అని గుర్తుపెట్టుకోండి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి రోగకారకాలు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ పర్సన్ డస్ సమ్ వర్క్ ఆఫ్ 1000 joules in 2 seconds, హిస్ పవర్ విల్ బి. సో మనకు పవర్ ఫార్మ్ తెలిస్తే ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. పవర్ ఈక్వల్ టు వర్క్ బై టైం. వర్క్ ఎంత ఇచ్చాడు? 1000 joules ఇచ్చాడు. ఎన్ని సెకండ్స్? 2 seconds. 2 1 జా 2 500 జౌల్ పర్ సెకండ్ ఏమవుతుంది? వాట్స్ అవుతుంది. సో దీని క్వశ్చన్కి వచ్చేసి 500 watts. సో ఆన్సర్ ఇస్ సి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్లోరోఫిల్ పిగ్మెంట్ ఈజ్ ప్రజెంట్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపోనెంట్ సెల్. క్లోరోఫిల్ పిగ్మెంట్ అని కాబట్టి ఆన్సర్ వచ్చేసి మన క్లోరోప్లాస్ట్ పెట్టేయండి. నెక్స్ట్ రైబోజోమ్స్. ప్రోటీన్ ఫ్యాక్టరీ ఆఫ్ ది సెల్ ఈజ్ కాల్డ్ రైబోజోమ్స్. ఇవి ప్రోటీన్ సింథసిస్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. నెక్స్ట్ మైటోకాండ్రియా. పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ని మైటోకాండ్రియా అంటారు. నెక్స్ట్ లైజోజోమ్స్ వచ్చేసి సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ది సెల్స్ ఈజ్ కాల్డ్ లైజోజోమ్స్. సో ఈ మూడు కూడా మెయిన్ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో పక్కా అడుగుతాడు, చూసి పెట్టుకోండి, అలాగే నోట్ చేసుకోండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి హరిత రేణువులు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద సబ్ యూనిట్స్ కాంపోజిషన్ ఆఫ్ ప్రోకరియోటిక్ రైబోజోమ్స్. ప్రోకరియోటిక్ రైబోజోమ్స్ ఉపవిభాగాల కూర్పు ఏమిటి? సో ఈ క్వశ్చన్ కూడా మనకు పక్కా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కటి అయితే చెప్తాను, అవి కూడా నోట్ చేసుకోండి. సో ప్రోకరియోటిక్ రైబోజోమ్స్కి వచ్చేసి 50s and 30s ఆన్సర్. అలాగే 50-40 అండ్ 60-40కి ఆన్సర్ దీనికి వచ్చేసి మనకు యూకరియోటిక్ రైబోజోమ్స్ ఈ రెండింటికి. నెక్స్ట్ 60 and 30కి వచ్చేసి మైటోకాండ్రియల్ రైబోజోమ్స్. సో ఈ 4 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 4 నుంచి ఏదైనా పక్క అడిగే అవకాశం అయితే ఉంది, అన్నీ చూసి పెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద వాల్యూ ఆఫ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ మూన్ ఈజ్ హౌ మెనీ టైమ్స్ ద వాల్యూ ఆఫ్ యాక్సిలరేషన్ ఈజ్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ది ఎర్త్. భూమిపై గురుత్వాకర్షణ కారణంగా త్వరణం యొక్క విలువ కంటే చంద్రునిపై గురుత్వాకర్షణ కారణంగా త్వరణం యొక్క విలువ ఎన్ని రెట్లు ఉంటుందంటే 1/6 రెట్లు అయితే ఉంటుంది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 1/6. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ. ఇది స్టేట్మెంట్స్ సంబంధించింది. ఫస్ట్ వచ్చేసి సాలిడ్ CO2 ఈజ్ నోన్ యాజ్ డ్రై ఐస్. ఓకే, ఇది కరెక్టే. నెక్స్ట్ వచ్చేసి ద పార్టికల్ ఆఫ్ లిక్విడ్ అబ్జర్వ్ ఎనర్జీ ఫ్రమ్ ది సరౌండింగ్ టు రీగెయిన్ ద ఎనర్జీ లాస్ట్ డ్యూరింగ్ ఎవాపరేషన్. సో ఇదైతే కాదు, ఎందుకో కూడా చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి సాలిడ్ CO2 గెట్స్ కన్వర్టెడ్ డైరెక్ట్లీ టు ద గ్యాస్ స్టేట్. ఓకే, ఇది కరెక్టే. సో సెకండ్ ఆప్షన్ ఏంటి కాదంటే ఇది వచ్చేసి ఫ్రమ్ లిక్విడ్ టు గ్యాస్గా అయితే ట్రాన్సిషన్ అవుతుంది, రీగెయిన్ అయితే అస్సలు కాదు. ఇది వచ్చి ట్రాన్సిషన్ ఫ్రమ్ లిక్విడ్ టు గ్యాస్ అయింటే ఇది కరెక్ట్ అయ్యేది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఏ అండ్ సి ఆర్ ట్రూ, బి ఈజ్ ఫాల్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. కింది వాటిలో ఏది చలన సమీకరణం కాదు? ఒక్కోటి చూద్దాం. v స్క్వేర్ ఈక్వల్స్ టు u స్క్వేర్ ప్లస్ 2as. ఓకే, ఇది కరెక్టే. దీన్ని v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్స్ టు 2as కూడా రాయొచ్చు. నెక్స్ట్ s ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ 80 స్క్వేర్, ఇది కరెక్టే. v ఈక్వల్ టు u ప్లస్ 80, ఇది కరెక్టే. సో s ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ 80 క్యూబ్, అసలు క్యూబ్లలో అనేది రాదు ఈక్వేషన్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ తప్పు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద డెన్సిటీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ 300 kg అండ్ వాల్యూమ్ 150 మీటర్ క్యూబ్ విల్ బి. 300 కిలోల ద్రవ్యరాశి మరియు ఘన పరిమాణం 150 మీటర్ క్యూబ్ ఉన్నప్పుడు వస్తువు యొక్క సాంద్రత ఎంత? సో దీనికి కూడా డెన్సిటీ ఫార్ములా తెలిస్తే ఆన్సర్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. డెన్సిటీ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్. డెన్సిటీకి
ఫార్ములా వచ్చేసి మాస్ బై వాల్యూమ్. మాస్ ఎంత ఇచ్చాడు, 300 kgs ఇచ్చాడు. వాల్యూమ్ ఎంత ఇచ్చాడు, 150 మీటర్ క్యూబ్ ఇచ్చాడు. 151 జా 152 జా 200. ఇది మీటర్ పైకి పోతే మీటర్ పవర్ -3 అవుతుంది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 2 kg మీటర్ పవర్ -3. ఇది ఎక్కడుంది, ఫస్ట్ ఆప్షన్ ఉంది. సో అవర్ ఆన్సర్ ఇస్ ఫస్ట్ వన్ ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి an object of mass 6 kg and having a potential energy of 480 joules is placed at a height. Find the height of the object with respect to the ground. G equals to 10 meter per second. అది వాడేచ్చాడు. మనకి ఏమి ఇచ్చాడు, పొటెన్షియల్ ఎనర్జీ ఇచ్చాడు. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్మ్ వచ్చేసి mgh. పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఇచ్చాడు, 480 ఇచ్చాడు. m ఎంత ఇచ్చాడు, 6 అయితే ఇచ్చాడు. G వచ్చేసి మనకు ఆల్రెడీ వాడేచ్చాడు 10 kgs. మన హైట్ అయితే కనుక్కోవాలి, హైట్. సో క్యాన్సిల్ చేసేద్దాం, ఈ 0కి 0 క్యాన్సిల్ అవుతుంది. 6 1 జా 6 8 జా. హైట్ ఎంత, హైట్ ఈక్వల్స్ టు 8 వచ్చింది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, 8 kilometers. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ మాలిక్యూల్ ఈజ్ నోన్ యాజ్ ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ది సెల్. కణం యొక్క శక్తి కరెన్సీ అని ఏ అణువును అంటారు. ఇది చాలా ఎగ్జామ్స్లో అడిగాడు, చాలా రిపీటెడ్ క్వశ్చన్ కూడా ఇది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఏటీపీ. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఏటీపీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా ఎగ్జామ్స్లో రిపీట్ అయ్యింది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, అన్ ఎలక్ట్రిక్ మోటార్ ఈజ్ ఎ డివైస్ విచ్ కన్వర్ట్స్. ఎలక్ట్రిక్ మోటార్ అనేది ఏ శక్తిగా మారుస్తుంది. సో మోటార్ అనేది ఎప్పుడైనా ఎలక్ట్రిక్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ ఇది మిగతా వాటి కూడా డిస్కస్ చేద్దాం. సోలార్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రిక్ ఎనర్జీ, దీన్ని ఏమంటారు, పీవీ ఎఫెక్ట్ అంటారు. పీవీ ఎఫెక్ట్ అంటే ఫోటోవోల్టాయిక్ ఎఫెక్ట్. నెక్స్ట్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రిక్ ఎనర్జీ, దీన్ని ఏమంటారంటే జనరేటర్ మనకు మెకానికల్ టు ఎలక్ట్రికల్గా మారుస్తుంది. జనరేటర్ వచ్చేసి మెకానికల్ టు ఎలక్ట్రికల్. నెక్స్ట్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ సోలార్ ఎనర్జీ, ఇదైతే మనకు నాట్ పాసిబుల్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ స్టూడెంట్ గాట్ ఏ స్టెయిన్ ఆన్ హిస్ షర్ట్ వైల్ డూయింగ్ అన్ యాక్టివిటీ ఇన్ ది సైన్స్ ల్యాబొరేటరీ. విచ్ కెమికల్ షుడ్ హీ యూజ్ టు రిమూవ్ ద స్టెయిన్. ఒక విద్యార్థి సైన్స్ ప్రయోగశాలలో ఒక కృత్యం చేస్తుండగా అతని చొక్కా మీద మరకబడింది. మరకను తొలగించడానికి అతను ఏ రసాయనాన్ని ఉపయోగించాలి. ఏది ఉపయోగించాలంటే Na2CO3 అంటే సోడియం కార్బోనేట్. దీన్ని Na2CO3 అంటారు, Na2CO3. నెక్స్ట్ సోడియం హైడ్రాక్సైడ్, దీన్ని NaOH అంటారు. నెక్స్ట్ సోడియం క్లోరైడ్, దీన్ని వచ్చేసి మనం NaCl అంటాం. ఫార్ములాస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్, దీన్ని వచ్చేసి NaHCO3 అంటాం, NaHCO3. సో మనం దీన్ని బేకింగ్ సోడా అని కూడా అంటాం, ఎందుకంటే ఫార్ములాస్ కూడా చాలా సార్లు రిపీట్ అయ్యాయి. ఏదో ఒక ఫార్ములా అయితే అడిగే అవకాశం ఉంది. ఇవి కూడా బాగా చూసుకోండి, ఫార్ములాస్ నుంచి పక్క అయితే ఒక అడుగుతాడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ద forefinger indicates the direction of magnetic field and thumb shows the direction of motor of the conductor, then the middle finger will show the direction include the current. When the thumb, forefinger and middle finger are stretched perpendicular to each other, this is called. చూపుడు వేలు అయస్కాంత క్షేత్ర దిశను మరియు బొటన వేలు వాహకం చలన దిశను చూపిస్తే బొటన వేలు చూపుడు వేలు మరియు మధ్య వేలు ఒకదానికి ఒకటి లంబంగా చాచినప్పుడు వాటి మధ్య ప్రేరేపిత విద్యుత్ దిశను చూపుతుంది.
దీనిని డాష్ అంటారు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ అంటారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఫ్లెమింగ్ కుడి చేతి నియమం. సో ఇంకా క్వశ్చన్స్ అయితే అంతే. ఈరోజు అయితే 25 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేసాం. సో చూసే ప్రతి ఒక్కరు మన వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా మీకు డౌట్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే క్లారిఫై చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లైక్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ PJ Study Circle.